తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాకు కృష్ణానదిలో సరైన నీటి కేటాయింపులు లేకుండా చేసి రాష్ట్రం వచ్చిన తర్వాత మన భూభాగం ప్రకారం 555 టీఎంసీల నీళ్లను హక్కును కలిగి ఉన్న మనం కేసీఆర్ యొక్క దురాలోచనతోన దుర్మార్గపు ఆలోచనతోన 299 టీఎంసీలకు సంతకం పెట్టి పాలమూరు ప్రజల నోట్లే మన్నుకొట్టారు. నల్గొండ ప్రజలకేమో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు అందుతున్నాయి, అదే రకంగా కింద ఖమ్మంకు అందుతున్నాయి. కానీ మధ్యలో ఉన్న పాలమూరు జిల్లానే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఈ పాలమూరు ప్రజల యొక్క అవసరాలను తీర్చకుండా మోసం చేసిన కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణలో ప్రధానంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని పూర్తిగా సర్వనాశనం చేసింది. ఈరోజు కేసీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీకి వస్తాను, నేను మాట్లాడతానని చెప్పేసి మాట్లాడిన ఆయన అసెంబ్లీకి రాకుండా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే చేసిండు.